నిన్నటి రోజున తిరుపతిలో బిఆర్ నాయుడు గారి పైన ఏదైతే ఆయన మహిళలపైన అనిశ్చితంగా ప్రవర్తించాడో, ఒక పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం అత్యంత బాధాకరం. ఈ విధానాన్ని వ్యతిరేకించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు నిరసన తెలిపితే ఆ మహిళలను తిరుపతిలో నిన్నటి రోజున అరెస్ట్ చేయడం అత్యంత బాధాకరం. వాటిపైన మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నడిబొడ్డున నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతూ ఉంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దళితులపైన దాడులు, మహిళలపైన అసభ్యకరమైనటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అయితేమి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇటువంటి విధానాలకు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న నల్లారిగా బాబు గారిని కూడా అరెస్ట్ చేయడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మహిళలని కూడా చూడకుండా నిన్న తిరుపతిలో వారిని అత్యంత కర్కశంగా వారిని రక్కడం, గిచ్చడం, ఇటువంటి దారుణమైన విషయాలను మేమందరం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి విధానాలతో ముందుకు వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తరిమి కొట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఈ రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీసీఎల్ అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎస్సీసీఎల్గా పనిచేస్తున్నాం. మేమందరం కూడా నిరసన కార్యక్రమాలు అత్యంత వేగంగా పనిచేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చుకోవడానికి ఎస్సీలుగా మేమందరం కూడా కృషి చేస్తాం. ఈ రాష్ట్రంలో తిరిగి 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఇటువంటి అరాచకాలకు శరమగీతం పాడే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.